సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మదనపల్లి మైనింగ్ మాఫియా డాన్ షంషీర్ గారు ఆధారాలు చూపించమన్నాడు. ఆయన చూడండి ఆధారం, ఎంత పెద్ద కొండ. ఈ కొండ ఎంత ఉందో, ఎన్ని రోజులు ఉందో నేనైతే అంచనా వేయలేకపోతాండా. 150 పైన ఉండే అవకాశం ఉంది. అధికారులు వచ్చి చెప్పాలి. ఇది ఈ కొండ షంషీర్ గారిది. ఇక్కడ బహుదాలో నుంచి తోలి ఇక్కడ పెట్టాడు ఆయన. కాదని చెప్పే ధైర్యం ఉందా షంషీర్ గారు? ఆర్జే వెంకటేష్ గారు, ఆదిల్లా విద్యాసాగర్ గారు అక్కడ ఉన్నారో రండి, ఇప్పుడు తేలుద్దాం రండి. రోజా ప్లాట్స్ లో ఉన్నాం. అమ్మగడ్డ వీధి ఎక్స్టెన్షన్ రోజా ప్లాట్స్ లో చివరిలో పక్కనే ఉందంట ఆయన ఇల్లు కూడా. నాకు తెలియదు షంషీర్ గారి ఇల్లు. కొండలు, ఇసుక కొండలు ఉన్నాయి. రండి చూపిస్తాను. మాకు కనపడతా ఉంది, మీకు కనపడుతుందో లేదో చూడండి. అధికారులారా స్పందించండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మదనపల్లి తహసీల్దార్ గారు ఇప్పటిదాకా సిపిఎం పార్టీ చూపించినటువంటి ఇసుక స్థావరాల పైన కనీసం కూడా పోలే. విఆర్ఓల్ని బెదిరిచేసి వాళ్ళు అక్కడ పోనీయకుండా, కనీసం టచ్ కూడా చేయనీయకుండా పరిస్థితి చేస్తా ఉన్నారు. ఈ మాఫియా డాన్లని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఇంతటితో ఆగదు. మీరు వెంటనే ఇసుక మాఫియా మీద చర్యలు తీసుకుంటేనే సిపిఎం పార్టీ ఈ ఉద్యమాన్ని ఆపుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తే ఇది మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా మదనపల్లి పట్టణ ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తాం. విస్తృతమైనటువంటి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అది సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు చెప్పినా కూడా మదనపల్లి తహసీల్దార్ గారు స్పందించడం లేదు. మైనింగ్ అధికారులు అయితే ఫోన్ కూడా ఎత్తడం లేదు. మేము ఫోన్లు చేస్తా అంటే స్పందించడం కూడా లేదు. ఆఫీసుకు పోతే ఎప్పుడు ఉండేటటువంటి పరిస్థితి కూడా కనపడడం లే. అంటే వీళ్ళకి ట్రాక్టర్లు చిన్న చిన్నగా అక్కడ వంకల్లో వాగుల్లో వేసుకొచ్చేటటువంటి చిన్న చిన్న కష్టజీవులు, ఏదో ఇల్లు పని పెండింగ్, ఇప్పుడు డబ్బులు అయిపోతే మళ్ళీ అప్పులు చేసుకోలేము అని చెప్పి చిన్న చిన్నగా ఇండ్లు కట్టుకునేటటువంటి వాళ్ళ మీద పడి డబ్బులు వసూలు చేసుకునేదానికే మైనింగ్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇది చాలా చట్ట విరుద్ధమైంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా ఇసుక సరఫరా చేయాలనేటటువంటి ఏదైతే ఉద్దేశాన్ని తీసుకుందో ఆ ఉద్దేశానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా వ్యవహరిస్తూ ఉంటే ఆ మైనింగ్ మాఫియాకి అంటగాగుతూ ఈరోజు మైనింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నాం. అధికారులు, పోలీసులు ఒకరి మీద ఒకరు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ట్రాక్టర్లో ఉంటేనే మేము పట్టుకుంటామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇది మాకు సంబంధం లేదు, మైనింగ్ వాళ్ళు మాట్లాడతారని చెప్పి రెవెన్యూ వాళ్ళు చెప్తున్నారు. మైనింగ్ వాళ్ళు ఏమో అడ్రస్ ఉండరు, ఎస్సీబీ వాళ్ళకి చెప్పండి అంటారు. ఎస్సీబీ వాళ్ళకి ఏం పని ఉందో మాకే దిక్కు తెలియడం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. రెవెన్యూ అధికారులు అయితేనేమి, మైనింగ్ అధికారులు అయితేనేమి, ఇక్కడ మదనపల్లి పట్టణంలో వీధాసాగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే అర్ధ లోడు, ఫుల్ లోడు ట్రాక్టర్కి సిస్కి తెచ్చుకొని ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో రావాల్సిందల్లా ఈ బిఆర్ఓలు వాళ్ళు వచ్చే నడి రోడ్లలో ఇప్పుడు రోడ్డు పైన పోతా ఉంటే ట్రాక్టర్లు అర్ధానికి కానీ ముక్కాలు ట్రాక్టర్ పోతా ఉంటే వాటిని నిలబెట్టేసి నువ్వు ఎక్కడి నుంచి తోలుకుంటున్నావు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు అంటే దానికి మీకు హౌసింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారా? హౌసింగ్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇసుక తోలుకుంటా ఉంటే అట్లాంటి ట్రాక్టర్లు పట్టుతున్నటువంటి ఈ రెవెన్యూ అధికారులు ఈ రోజు మదనపల్లి పట్టణం మున్సిపాలిటీ పరిధిలో కుప్పలు గుట్టల కంటే గుట్టలు తలపించే విధంగా ఇక్కడ ఇసుకను నిల్వ చేస్తున్నటువంటి ఈ మాఫియా డాన్ల దగ్గరికి పోకుండా చిన్న పన్న ఉన్నటువంటి రైతులు కానీ సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని మాత్రమే వచ్చి ఇల్లు అద్దం పడి వాళ్ళ దగ్గర ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆరాపాతిగా తీసుకుంటూ, అదే విధంగా ఇంత పెద్ద నిలువ చేసినటువంటి మాఫియా డాన్ల దగ్గర బెదిరిపోయినారా? లేకపోతే అధికారులు మీరు వాళ్ళ దగ్గర డ్యూటీలు చేస్తున్నారా? పేద ప్రజలకి న్యాయం చేసినటువంటి అధికారులు పేద ప్రజలను అడ్డు విరుస్తూ ఇలాంటి మాఫియా దాడుల్ని కాపాడుకుంటూ వాళ్ళు ఇచ్చిండే లంచాలతోనే మీరు జీవితాలు గడుపుకుంటూ, మీరు జీతం ప్రభుత్వం తరఫున తీసుకున్నా కూడా వీళ్ళు ఇచ్చే లంచాలతోనే మీరు జీవించే ద్వారంలో పేద ప్రజల్ని పక్కన పెట్టి ఇలాంటి వారికి కమ్ము కాస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా లంచాలు ఇస్తున్నటువంటి దాండ్ల యొక్క కనుసంధానంలో బతుకుతున్నారు. కాబట్టి
ఇకనైనా అధికారులు స్పందించి ఈ రోజు గత 3 రోజులుగా సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఈ ఇసుక మాఫియా, మట్టి మాఫియాను అన్నిటి కూడా బహిర్గతం చేసి ఇంత క్షుణ్ణంగా చూపిస్తున్నటువంటి ధోరణిలో కూడా ఈ రోజు కొంతమంది నాయకులు చేసినటువంటి ప్రచారాల్లో కూడా సిపిఎం పార్టీని మభ్య పెట్టుకుంటూ వాళ్ళ మీద లేనిపోని ఇది చేస్తున్నారే. పేద ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి ఒకే ఒక్క ఎర్ర జెండానే, ఆ జెండా నాయకులను కూడా మీరు కించపరుస్తూ ఈ రోజు ఆ నాయకులు నడిచే మార్గాలే చెడు మార్గాలు అని ఉద్దేశంగా చూపిస్తూ ఈ రోజు ఇంత మాఫియా చేస్తా ఉన్నారే. వీళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు న్యాయం చేసేటువంటి ఇలాంటి పార్టీల పైన బురద చల్లడము ఇప్పుడైనా మానుకోవాలనేసి కొంతమంది నాయకులకు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి దాండ్లు ఇట్లాంటి వారికి మీరు దయచేసి సహకరించకండి. పేద ప్రజలకు సహాయం పడేదిగా అధికారులు తెలుసుకుని ఇక్కడైనా ఇలాంటి బీచ్ల్ని సీజ్ చేయాలనేసి మేము మాఫియా దాండ్లకి వ్యతిరేకంగా ఈ సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మేము అహర్నిశలు కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు చేసే కార్యక్రమానికి ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకొని పేద ప్రజల యొక్క న్యాయం కోసం మేము ముందు ఉంటామనేసి తెలియజేసుకుంటున్నాం.